వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. తొలిసారి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు. నల్గొండ జిల్లా సమగ్ర అభివృద్ధికి పార్టీలకు అతీతంగా పనిచేయాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బోల వెంకట్ ముదిరాజ్. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. భూములను బట్టి విలువ ఉంటుందన్న ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్. కామ్రేడ్ గడ్డం అమృతారెడ్డి ఆశయాల సాధన కోసం పోరాడదామన్న ఐఎఫ్టియు జిల్లా ప్రధాన గంట నాగయ్య. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వై పాపారావు ఆదేశానుసారం ఆసుపత్రులను తనిఖీ చేసిన వైద్యాధికారులు. చౌటుప్పల్ మండలంలోని పలు గ్రామాల్లో టీడీపీ జెండాలను ఎగరవేసిన మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడుగు లక్ష్మయ్య. డీసీఎంఎస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. నీట్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ నుండి బాబు జగ్జీవన్ రావు విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ మహిళా నాయకులు. ఆలేరు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన లారీ ఓనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి వలి. రఘునాథపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉత్సవ కమిటీ అధ్యక్షుడిని ఘనంగా సన్మానించిన ఆలయ వైస్ చైర్మన్ రాచకొండ స్వామి. జూలైలో విడుదల కానున్న పేక మేడలు సినిమా. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు శనివారం స్వాగతం పలికారు. అనంతరం సికింద్రాబాద్ అసెంబ్లీ పోలింగ్ బూత్ కోఆర్డినేటర్లు నిర్వహించిన పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు కిషన్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. అదేవిధంగా తార్నాకలోని విజయపూర్ కాలనీ మర్రి కృష్ణారెడ్డి హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు శనివారం స్వాగతం పలికారు. అనంతరం సికింద్రాబాద్ అసెంబ్లీ పోలింగ్ బూత్ కోఆర్డినేటర్లు నిర్వహించిన పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు కిషన్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. అదేవిధంగా తార్నాకలోని విజయపురి కాలనీ మర్రి కృష్ణారెడ్డి హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ నూతనంగా తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి ఎటువంటి అభివృద్ధి పనులు చేయడం లేదన్నారు. నరేంద్ర మోదీ గత 10 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి భారతదేశాన్ని ప్రపంచంలోని అగ్రదేశాలతో పోటీ పడే విధంగా చేశారని, అందుకే ప్రజలు నమ్మి మళ్ళీ అధికారం ఇచ్చారని తెలిపారు. నన్ను నమ్మి రెండోసారి గెలిపించిన సికింద్రాబాద్ ప్రజలకు అన్ని విధాలు అండగా ఉండి అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తానని చెప్పారు. అదేవిధంగా నా మీద నమ్మకం ఉంచి బొగ్గు గనుల శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చిన కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ నా శాఖకు తగిన న్యాయం చేస్తానని అన్నారు. అందరి యొక్క శ్రమతో సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్ల యొక్క ఆశీర్వాదంతో మళ్ళీ మనము విజయం సాధించవచ్చు. నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణలో రాష్ట్ర అభివృద్ధి కోసము తెలంగాణ నుంచి 2 మంత్రులకు ఇవ్వడం జరిగింది. ఒకటి మన సికింద్రాబాద్ నుంచి, ఒకటి కరీంనగర్ నుంచి.
అందులో నేను ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను, మనము కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ప్రజలకు మనమందరం అందుబాటులో ఉన్నాం. కొన్ని సమస్యలు పరిష్కారం చేశాం, ఇంకా ఏమేమి పరిష్కారం చేయాల్సిన అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పోలింగ్ బూత్ స్థాయి అధ్యక్షులు ఆ పై బాధ్యతలు ఉన్నటువంటి మనమందరం కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ యొక్క సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్తో, స్థానికంగా ఉన్నటువంటి వాటర్ వర్క్స్ మేనేజ్మెంట్తో, స్థానికంగా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో, స్థానికంగా ఉన్నటువంటి ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకొని మన కాన్స్టిట్యున్సీని ప్రజల యొక్క ఇబ్బందులు ఏవైతున్నాయో వాటిని దూరం చేస్తూ అభివృద్ధి దిశలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి. వచ్చేటువంటి కార్పొరేషన్ ఎలక్షన్స్ లో హైదరాబాద్ నగరంలో మేయర్ స్థానంలో మున్సిపల్ కార్పొరేషన్ పైన బీజేపీ జెండా ఎగరవేసి మనము మేయర్ కావాల్సినటువంటి అవసరం. ఇప్పటికే భయపడిపోతుంది కాంగ్రెస్ పార్టీ. ఎలక్షన్స్ ఎప్పుడు నిర్వహించాలో, ఏ రకంగా మోసం చేయాలో, ఏ రకంగా వాయిదా వేయాలో అనేక రకాల ఎత్తుతో ఉన్నారు. కాబట్టి మీ అందరినీ కోరుతాం, వచ్చేటువంటి ఎన్నికల్లో చాలా మార్పులు వస్తాయి. ఇప్పుడు జనాభా లెక్కల సేకరణ ప్రారంభమవుతుంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దేశంలో జనాభా లెక్కల సేకరణ చేయబోతా ఉన్నారు. అది అయిపోయిన తర్వాత దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల యొక్క రీఆర్గనైజేషన్, సరిహద్దుల పునర్నిర్మాణం రాబోతోంది. ఇది చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వచ్చే ఎన్నికల లోపల ఇవన్నీ పూర్తి చేయాలి. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలు కూడా అనేక రకాల మార్పులు వస్తాయి జనాభా ఆధారంగా. బీఆర్ఎస్ పార్టీ అనేది నిన్నటి పార్టీ. కేటీఆర్ పాపం అదోజు మాట్లాడుతూ ఉంటారు ప్రతిరోజు. ఎందుకంటే ఎన్నికలై కౌంటింగ్ రోజు వరకు కూడా ఆయన కలలు కన్నాడు. ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నట్టు, ఎవరెవరు హోమ్ మినిస్టర్ అయ్యారో, ఎవరిని ఫైనాన్స్ మినిస్టర్ అయ్యారో అన్ని రాసుకున్న కాయల మీద పాపం. ఇక 2 రోజులైతే అందరి పిలిచి ప్రమాణ స్వీకారం అయినట్టు, ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నట్టు అనేక రకాల కళలు కన్నాడు. పాపం ఆయన కళలు తలకిందులు కావడంతో ఈరోజు అనేక రకాలుగా ఈరోజు మన మీద మాట్లాడతాం. పాపం మనం కూడా సానుభూతి చూపించాలి. ఒక ముఖ్యమంత్రి కొడుకు, ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు తండ్రి కూడా ఎంతో పుత్ర వాత్సల్యంతో ఆయన ముఖ్యమంత్రి చేయాలని కూడా చూశారు. కానీ తెలంగాణ ప్రజలు మా బీఆర్ఎస్ వద్దు, కేసీఆర్ వద్దు, కేటీఆర్ వద్దు, ఈ కుటుంబ పాలన వద్దు, ఈ అవినీతి పాలన వద్దు, ఈ అధికారపూరితమైనటువంటి పాలన వద్దు అనేటువంటి ఆలోచనతో మరి టీఆర్ఎస్ పార్టీని ఓడించారు. మరి పార్లమెంట్ ఎన్నికల్లో పాతరేశారు. కాబట్టి ఈరోజు కేటీఆర్ మాట్లాడతాం చాలా బాధ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా నల్గొండ జిల్లా అభివృద్ధి ధ్యేయంగా అందరూ కలిసి పనిచేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నల్గొండ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శనివారం నల్గొండ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బండా నరేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ, వ్యవసాయం, విద్యుత్, విద్య తదితర అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటికి మిషన్ భగీరథ తాగునీరు వచ్చేలా చూడాలని, ఇందుకు మిషన్ ఇంజనీరింగ్ అధికారులు గ్రామాలలో తిరిగి
సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించాలని కోరారు. అవసరమైతే శాసనసభ్యుల నిధుల ద్వారా చిన్న చిన్న సమస్యలను అధిగమించాలని సూచించారు. ఆగస్టు 15లోగా రాష్ట్రంలో సుమారు 31,000 కోట్ల రూపాయలను రైతుల రుణమాఫీ చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించినట్లు వెల్లడించారు. అదేవిధంగా రైతు భరోసాపై సైతం త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, 2 లక్షల రూపాయల రైతులకు రుణమాఫీ చేసింది గతంలో ఏ ప్రభుత్వం లేదని అన్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, మిషన్ భగీరథకు సంబంధించిన పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లింపులపై అధికారులు స్పష్టతనివ్వాలని అన్నారు. జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సాగునీటి ప్రాజెక్టుల మంత్రిగా ఉమ్మడి జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఉన్నందున జిల్లాలో పెండింగ్లో ఉన్న గొట్టిముక్కుల, సింగరాజుపాలెం, పెళ్లిపాకుల రిజర్వాయర్లు, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి రిజర్వాయర్లు, కెనాల్లను పూర్తి చేయడానికి చొరవ చూపాలని మంత్రిని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సమిష్టిగా జిల్లా అభివృద్ధికి కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, మందుల శామేలు, బాలు నాయక్, ఎంపీలు పాల్గొని మాట్లాడుతూ సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు తదితర వాటి కోసం ఇదివరకే జిల్లాకు 11 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, ఇటీవల మరో 7 కోట్ల రూపాయలు రానున్నాయని, ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్లు ఓవర్లోడ్ సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఎంపీపీలు, జడ్పీటీలు, మండల మీటింగ్లు, జిల్లా మీటింగ్లు వాళ్ళ విషయం చెప్పారు. మీరు బయలు చూసి మనం ఉన్నటువంటి అధికారులు వాళ్ళ సో దీనిపైన స్పెషల్ కేర్ తీసుకొని 2 లక్షల రుణమాఫీ గతంలో ఎప్పుడు కూడా ఒకసారి జరగలేదు. 2014 నుండి 2023 డిసెంబర్ 11 వరకు మొదటి విడత పోయిన గవర్నమెంట్లో 16,000, ఆ తర్వాత 12,000 కోట్లతో మొత్తం 28,000 కోట్లు 10 నెలల్లో మాత్రమే అది 6-7 విడతలుగా ఇవ్వడం జరిగింది. దాంట్లో రైతు పెద్దగా లాభం జరగలేదు. అది బ్యాంకులకు బయట దేశంలో వడ్డీ దగ్గర చనిపోయిందని ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని రైతులను ఒకసారి అప్పులకి బయటపడాలి, ప్రైవేట్ వృత్తిలు ఉండొద్దనే ఉద్దేశంతో పోయిన మేలో వరంగల్లో జరిగిన సభలో, రైతు విక్రయ సభలో రాహుల్ గాంధీ గారు ప్రకటించిన విధంగా చెప్పిన మాటకు కట్టుబడి మాటకు మీద నిలబడే గవర్నమెంట్గా మడమ తిప్పకుండా ఆగస్టు 15 లోపే, ఆగస్టు 15 పెట్టుకున్నా కానీ ఆగస్టు 10 కావచ్చు, ఆగస్టు 5 కావచ్చు, తప్పకుండా రుణమాఫీ చేయబోతున్నామని ఈ సందర్భంగా సంతోషంగా రైతులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ముఖ్యమంత్రి గారు కూడా మీ అందరి తరఫున రైతుల పక్షాన, అనుగుణంగా తెలంగాణ రైతుల పక్షాన, ఎందుకంటే రైతులే వాడు ముఖ్యం. ఎంత చేసినా మనం పెట్టుబడి ఒకసారి అతివృష్టి, ఒకసారి అనావృష్టి, ఒకసారి రాళ్ళవర్షం, ఒకసారి కరువు, పోయినసారి చూసిన నీళ్ళు లేక చేసిన పంటలు ఎన్నుకోవడం. ఎమ్మెల్సీ గారికి, ఎంపీ సభ్యులకు, ఎంపీలకు, జిల్లా ఉన్నతాధికారులకు, పార్టీ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. అధ్యక్ష, ఈ ద్వారా మనం కూడా అడగడం జరుగుతున్నది, కానీ ఎక్కడ వేసిన కుక్కలు అక్కడే ఉన్నది. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాల వద్ద, ఆలేరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాల వద్ద, ఆలేరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ప్రభుత్వపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఒకే దఫా రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరమన్నారు. ఈ సంతోషకరమైన వార్తతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతులు జేజేలు పలుకుతున్నారని, వ్యవసాయ దండగానే సందర్భం నుండి వ్యవసాయ పండుగలు చేసుకునే విధంగా సీఎం చేశారన్నారు. రైతులను అభివృద్ధి చెందే విధంగా ఈ ప్రభుత్వం చూస్తుందన్నారు. ఆలేరు నియోజకవర్గం రైతుల పక్షాన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రైతంగా కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. రైతు బాంధవుడైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తని చెప్పి నిన్న మంత్రివర్గ సమావేశంలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తుంటే ఇవాళ యావత్ తెలంగాణ రైతులు మొత్తం కూడా పండుగ సందర్భంగా పండుగ దినంగా జరుపుకుంటున్నారు. రైతులంతా కూడా రేవంత్ రెడ్డికి జేజేలు పలుకుతున్నారు. గతంలో వ్యవసాయం దండుగన్నోళ్ళు ఇవాళ వాళ్ళే వ్యవసాయం పండుగ అనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి తీర్చిదిద్దింది. కాబట్టి ప్రతి ఒక్క రైతు బాంధవుడు రేవంత్ అన్న గారికి రుణపడి ఉంటాం. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట నిలబెట్టుకునే పార్టీగా మళ్ళొక్కసారి రుజువు చేసిన రేవంత్ అన్నకు రైతుల పక్షాన, ఆలేరు ప్రజల పక్షాన, తెలంగాణ రైతాంగ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీతో పాటు రైతులకు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చుకుంటూ ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి రైతు ఇంట్లో ఇలా పండుగ జరుపుకునే సందర్భం ఉంది. కాబట్టి మరొకసారి రేవంత్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రైతుల తరఫున విత్తనాల సబ్సిడీతో పాటు రైతులకు సకాలంలో మెడిసిన్ అందరం యూరియా కానీ డిఏపి కానీ అన్ని విధాల అందుబాటులో ఉంచి ఇలా రాష్ట్రంలో రైతులను ఇంకా అభివృద్ధి వైపు తీసుకుపోతున్నటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. కాబట్టి రైతుల పక్షాన మరొకసారి రేవంత్ రెడ్డి గారికి 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి రైతన్న ధైర్యంగా ఇలా వ్యవసాయాన్ని పండుగ చేసుకునే సందర్భంగా ప్రతి రైతు కూడా నిర్భయంగా తను పండించిన పంటను ఖచ్చితంగా ప్రభుత్వం కొనే విధంగా ప్రభుత్వం అన్ని విధాల రైతులకు అండ ఉంటుందని చెప్పి తెలియజేసి ఇవాళ యావత్ తెలంగాణ మొత్తం కూడా రైతులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఆలేరు నియోజకవర్గంలో 8 మండలాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు రైతులందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ మంత్రులందరూ కూడా పాలాభిషేకాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, రైతుల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి రైతులు మొన్న దీవించే ఇలా తెలంగాణలో ప్రభుత్వాన్ని తెచ్చిరు. కాబట్టి అహర్నిశలు రైతుల కోసమే కష్టపడి రైతు రుణమాఫీతో పాటు అన్ని విధాల రైతులను ఆదుకుంటామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం చాలా సంతోషం. మరొకసారి రైతుల పక్షాన ప్రభుత్వానికి, మా మంత్రివర్గానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచన మేరకు నల్గొండ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్ల ఆధ్వర్యంలో శనివారం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు బోల్లా వెంకటరెడ్డి ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బోల్లా వెంకట్ ముదిరాజ్ మాట్లాడారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచన మేరకు నల్గొండ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్ల ఆధ్వర్యంలో శనివారం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు బోల్లా వెంకట్ ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బోల్లా వెంకట్ ముదిరాజ్ మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు నడుచుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పనిచేయడం చాలా సంతోషదాయకమని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అల్లి సుభాష్ యాదవ్, పట్టణ కౌన్సిలర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి, తిప్పర్తి మండల నాయకులు మాజీ సర్పంచ్ మర్రి యాదగిరి, పాలకూరి రమేష్, కత్తుల విజయ్ కుమార్, సత్యనారాయణ, జయకుమార్, తలకొప్పులగిరి, తిరుమలేష్, చందు, అకిటి అశోక్, మర్రి భిక్షపతి, మర్రి నరేష్, చిన్నపాక అశోక్, రామరాజు, పి కొండల్, మర్రి మోహన్, గిరి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య సమస్యలపై వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. శనివారం స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందాలని, ఆసుపత్రిలో రోగులకు మంచి నాణ్యమైన వైద్యం అందాలని, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని
తదుపరి హాజరు శాతం పరిశీలించి దిశానిర్దేశం చేశారు. ఆసుపత్రిలో వచ్చిన రోగులను కలెక్టర్ వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఐసీయూలో బెడ్స్, డ్రగ్స్, అలాగే నిరంతరం శానిటేషన్ చేపట్టాలని, అలాగే ప్రసూతి కోసం వచ్చే గర్భిణీలకు ఎక్కువగా సాధారణ కాన్పులు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆసుపత్రులలో ఎక్కడా కూడా మందుల కొరత లేకుండా చూడాలని అన్నారు. ఆసుపత్రిలోని జనరల్, క్యాజువాలిటీ, ఆర్థో వార్డులను తనిఖీ చేసి రోగులతో అందుతున్న వైద్యం సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అత్యవసరంగా కావలసిన వాటిని ఒక నివేదిక రూపంలో అందజేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నర్వోత్తమ్, డాక్టర్ నరసింహ, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని భూముల మార్కెట్ వాల్యూపై జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ శుక్రవారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, సబ్ రిజిస్ట్రార్లు, మున్సిపల్ కమిషనర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని భూముల మార్కెట్ వాల్యూపై జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ శుక్రవారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, సబ్ రిజిస్ట్రార్లు, మున్సిపల్ కమిషనర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భూముల మార్కెట్ వాల్యూపై ప్రతి 2 ఏళ్లకు సమీక్ష జరుగుతుందన్నారు. గ్రామాలు, పట్టణాలు, స్థానిక పరిస్థితులను బట్టి భూముల విలువ ఉంటుందని తెలిపారు. ఈ నెల 29వ తేదీ వరకు సంబంధిత అధికారులు భూమి విలువ డ్రాఫ్ట్ పబ్లిష్ చేయాల్సి ఉంటుందన్నారు. సవరించిన ధరలు ఉన్నత స్థాయి ఆదేశాల మేరకు ఆగస్టు నుంచి అమలులో ఉంటాయని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ ఎస్ వినోద్, జిల్లా రిజిస్ట్రార్ చిట్టిమల్ల అశోక్ కుమార్, ఆర్డీఓ గణేష్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిపిఐఎంఎల్ నాయకులు గడ్డం అమృతరెడ్డి 30వ వర్ధంతి సందర్భంగా శనివారం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో చంద్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య పాల్గొని మాట్లాడారు. సిపిఐఎంఎల్ నాయకులు గడ్డం అమృతారెడ్డి 30వ వర్ధంతి సందర్భంగా శనివారం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో చంద్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పఠించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ప్రధాన గంట నాగయ్య పాల్గొని మాట్లాడుతూ ఇస్తాపురంలో పీడిత తడిత ప్రజల పక్షాన ఉంటూ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కామ్రేడ్ గడ్డం అమృతారెడ్డిని కాంగ్రెస్ గుండాలు 1994లో అతి కిరాతకంగా హత్య చేశారని అన్నారు. ఆయన స్మారకార్థంగా నిర్మించినటువంటి స్తూపాన్ని కూడా బాంబులు పెట్టి కూల్చివేశారని ఇది అవివేకమైన చర్య అని అన్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని వదులుకొని పేద ప్రజల కోసం అసమానతతో కూడిన వ్యవస్థ రద్దు కావాలని తన జీవితకాలం పోరాడిన గొప్ప నాయకుడని కొనియాడారు. నేటికి ఆయన పోరాట పటిమను ప్రజలు గుర్తు చేసుకుంటూనే ఉన్నారని, ఆయన అడుగుజాడల్లో కొనసాగుతున్నారని అన్నారు. గడ్డం అమృతారెడ్డి ఆశయాల సాధన కోసం నేటి యువత పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు కూనుకుంట్ల సైదులు, పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి రవి, అరుణోదయ జిల్లా ఉపాధ్యక్షులు బొల్లం వెంకన్న, పివైఎస్ జిల్లా కోశాధికారి బండి రవి, పార్టీ నాయకులు పెద్దింటి అశోక్ రెడ్డి, వీరబోయిన లింగయ్య, రాజేష్, రమేష్, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వై పాపారావు ఆదేశానుసారం ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎల్ యశోద, డాక్టర్ ఎం సుమన్ కళ్యాణ్, పిఓఎన్సిడి కాటమరాజు ఎంఓలు శనివారం చౌటుపల్ మండలంలోని పలు ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వై పాపారావు ఆదేశానుసారం ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎల్ యశోద, డాక్టర్ ఎం సుమన్ కళ్యాణ్, పిఓఎన్సిడి కాటమరాజు ఎంఓలు శనివారం చౌటుపల్ మండలాల్లోని పలు ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఏవైతే అనుమతి తీసుకోలేని హాస్పిటల్స్ ఉన్నాయో వాటిని గుర్తించి సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. అందులో సాయిరామ్ ఎముకల ఆసుపత్రి, ప్రియాంక ఎముకల ఆసుపత్రి, సంజీవిని ఫిజియోథెరపీ ఆసుపత్రి, హర్షమొలల ఆసుపత్రులను సీజ్ చేయడం జరిగిందన్నారు.
అర్హత గల డాక్టర్ల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని, అర్హత లేని డాక్టర్లు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడవద్దని తెలియజేశారు. అర్హత లేని డాక్టర్లు అనుమతి లేని వైద్యశాలలతో ప్రజలకు వైద్యం చేయరాదని, అలా వైద్యం చేసినచో వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని వారు హెచ్చరించారు. చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట, మల్కజ్పురం, ధర్మోజిగూడెం గ్రామాలలో శనివారం తెలుగుదేశం పార్టీ జెండాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడుగు లక్ష్మయ్య జెండాలను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం బడుగు లక్ష్మయ్య మాట్లాడారు. చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట, మల్కాపురం, ధర్మోజిగూడెం గ్రామాలలో శనివారం తెలుగుదేశం పార్టీ జెండాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడుగు లక్ష్మయ్య జెండాలను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం బడుగు లక్ష్మయ్య మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రాజకీయంగా అన్ని వర్గాలకు రాజకీయ పరిజ్ఞానం నేర్చుకోవడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ పేద ప్రజల పక్షాన నిలిచినటువంటి పార్టీ అని ఆయన కొనియాడారు. అదేవిధంగా గ్రామ శాఖలను ప్రకటించారు. అనంతరం తూప్రాన్పేట అధ్యక్షునిగా ఆర్జల అంజిరెడ్డి, మల్కాపురం గ్రామ శాఖ అధ్యక్షునిగా బుర్ర ముత్యాల్ని నియమించడం జరిగింది. అదేవిధంగా ధర్మోజిగూడెం అధ్యక్షునిగా గుర్రం యాదగిరిని నియమించడం జరిగింది. మునుగోడు నియోజకవర్గాలలో అన్ని గ్రామాలలో తెలుగుదేశం పార్టీ జెండాలను ఆవిష్కరిస్తూ అన్ని గ్రామ శాఖలను నియమిస్తూ మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం కొరకై పార్టీని ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చౌటుప్పల్ మండల ప్రధాన కార్యదర్శి వర్కాల వెంకటేశం గౌడ్, నల్ల పర్వతాలు యాదవ్, గుమ్మడి అంజిరెడ్డి, పాశం రఘుపతి, సుంకరి జంగయ్య గౌడ్, ముత్యాల పాపిరెడ్డి, గుర్రం నరసింహ, గొంగిని కృష్ణతేజ, బోసి నరసింహ, దేప నగేష్, సాదక్ అయోధ్య, సామట్ల భిక్షపతి, జాంగీర్ కృష్ణమూర్తి, బండారు శంకరయ్య, బండారు నరసింహ, పిసాటి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. శనివారం నిర్వహించిన నల్గొండ డీసీఎంఎస్ చైర్మన్గా ఎన్నికైన బోర్ల వెంకటరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రమాణ స్వీకారానికి వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఘన స్వాగతం పలికారు. డీసీఎంఎస్ అధికారులు డీసీఎంఎస్ చైర్మన్గా ఎంపికైన బోర్ల వెంకటరెడ్డికి శాల్వా కప్పి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చైర్మన్ ఛాంబర్ వరకు తీసుకువెళ్లి చైర్మన్ సీట్లో కూర్చోబెట్టి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపిక చేసిన పత్రాన్ని అందజేశారు. శనివారం నిర్వహించిన నల్గొండ డీసీఎంఎస్ చైర్మన్గా ఎన్నికైన బోర్ల వెంకటరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రమాణ స్వీకారానికి వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఘన స్వాగతం పలికారు డీసీఎంఎస్ అధికారులు. డీసీఎంఎస్ చైర్మన్గా ఎంపికైన బోర్ల వెంకటరెడ్డికి శాలువా కప్పి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చైర్మన్ ఛాంబర్ వరకు తీసుకెళ్లి చైర్మన్ సీట్లో కూర్చోబెట్టి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపిక పత్రాన్ని అందజేశారు. గత కొంతకాలంగా వైస్ చైర్మన్గా ఉన్న దుర్గంపూడి నారాయణరెడ్డి చైర్మన్గా ఇన్ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డీసీఎంఎస్లో ఉన్న డైరెక్టర్లందరూ ప్రస్తుతం కేతపల్లి పిఎస్సిఎస్ చైర్మన్గా వ్యవహరిస్తున్న బోర్ల వెంకటరెడ్డిని చైర్మన్గా ఎన్నుకోవడంతో ఆయన నూతన చైర్మన్గా నల్గొండ పట్టణంలోని డీసీఎంఎస్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు డైరెక్టర్లు,
నూతనంగా ఎంపికైన చైర్మన్ బోళ్ళ వెంకటరెడ్డికి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో డీసీఓ, డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ నాగిళ్ల మురళి సిబ్బంది పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం తెలంగాణ రాష్ట్ర రైతులకు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించి ఆమోదం తెలిపిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఆవరణలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం నియోజకవర్గ వ్యవసాయ శాఖ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం తెలంగాణ రాష్ట్ర రైతులకు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించి ఆమోదం తెలిపిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం నియోజకవర్గ వ్యవసాయ శాఖ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, ఎంపీపీ గంధమల్ల అశోక్, యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, కౌన్సిలర్ గుత్తా శమంతరెడ్డి, సీనియర్ నాయకులు కట్టెగొమ్ముల సాగర్ రెడ్డి, నీలం వెంకటస్వామి, కూల నరసింహులు, వల్లపు ఉప్పలయ్య, బీజాని భాస్కర్, ఎండి జైనుద్దీన్, మహమ్మద్ గౌస్, ఎంఓస్ విజయ్ కుమార్, మందలక్ష్మి, ఉట్కూరి సురేష్, కర్రె అజయ్, మల్లెల శ్రీకాంత్, ముదికొండ శ్రీకాంత్, పోరెల్ల సతీష్, బరిగె శ్రీనివాస్, ఆలేటి అనిల్, అంగిడి ఆంజనేయులు, పర్రె రమేష్, రాపల్లి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి చెప్పడానికి, చార్జ్ చేయడానికి లేదా పాపులేట్ చేయడానికి ముందుగా మీకున్న పరిజ్ఞానంతో వ్యవసాయాన్ని మాత్రం కొంచెం గత ప్రభుత్వాల కంటే ఎక్కువ పండుగ వాతావరణంలో తీసుకుంటే బాగుంటుంది. దాంట్లో నా బాధ్యత ఏదో మీరు ఎన్నిసార్లు పెట్టినటువంటి 20 దాకా కూడా కనీసం ఆ పిల్లలు కోల్పోలేకపోతున్నాయి. అంటే గ్రామాలలో ఏంటంటే సేద్యాన్ని కూడా మనం కొంచెం మార్చాలి. ఎవరు ఆ నాగళ్ళు పడే కట్టరు, ఆ నాగళ్ళు ఎరువులు అన్నీ అయిపోయినాయి. ఆ టాక్టర్ దున్నా కానీ కొంచెం పచ్చడి ఏంటంటే రోజు నీళ్ళు పోతున్నాయి, కరెంట్ కరెక్ట్ అయింది, ఆ బోర్ పోస్తుంటుంది. ఈజీ పంటకు అలవాటు అయింది. మీ ద్వారా మోటివేట్ చేసి కొంత పచ్చడి ఉంటే, కొంత మేకలు కానీ పశువులు కానీ, దీని ద్వారా మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది, పంట బాగుంటుందని చెప్పి కొంచెం మోటివేట్ చేస్తే వ్యవసాయాన్ని కొంచెం మనం ఇంకా మార్చడం అవుతుంది. గతంలో పండే పంటలకు ఇప్పుడు పండే పంటలకు చాలా తేడా అవుతుంది. అవుతుంది కదా, నేను పండించినప్పుడు 40. మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు ఆలయ నియోజకవర్గంలోని వ్యవసాయ అధికారులతోటి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినాం. దీనికి సంబంధించినటువంటి వ్యవసాయ అధికారులు ఏడీ గారు, అదేవిధంగా సంబంధిత అధికారులు కూడా ఒక 4 గంటలు చర్చ చేసి రైతులకు కావాల్సిన మెలకువలు, రైతు సకాలంలో ఏ పంట పండిస్తే నాణ్యమైన దిగుబడి వస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి రైతులకు అందించాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతును రాజు చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు ఏదైతే రైతులకు హామీ ఇచ్చినామో ఆ హామీని నిలబెట్టుకొని నిన్న జరిగినటువంటి మంత్రివర్గం సమావేశంలో రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం మీద నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ రైతాంగం మొత్తం ఇలా పండుగ వాతావరణంగా వాళ్ళ ఇళ్లలో పండుగ సందర్భంగా చేసుకుంటున్నటువంటి సందర్భంలో రైతులకు ఇంకా వ్యవసాయ శాఖ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఏ రకంగా సహాయ సహకారాలు అందాలి, రైతులు నాణ్యమైన పంటలు పండించడానికి వాళ్లకు నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైనటువంటి ఎరువులు, ఎక్కడ కూడా ఫెర్టిలైజర్లో కల్తీ లేకుండా సకాలంలో వాళ్ళకు ఫర్టిలైజర్ అందించడం కోసం, వాళ్ళు మెలకువలు చెప్పడం కోసం ఇలా ఆలయ నియోజకంలోని 8 మండలాలు సంబంధించిన ఏఓలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి స్టాఫ్ కూడా మొత్తం వచ్చి
రైతులకు అన్ని విధాల ప్రభుత్వం నుంచి కానీ ఇక్కడ యంత్రాంగం నుంచి కానీ పూర్తిగా మద్దతు ఇచ్చి వ్యవసాయం దండుగన్న వాళ్ళకి ఇలా వ్యవసాయం పండుగ అనే విధంగా చేసినటువంటి ఈ ప్రయత్నంలో భాగంగా ఇవాళ వ్యవసాయ శాఖ సమీక్ష నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గ మంత్రులందరికీ వాళ్ళ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏదైతే రైతు ఏకకాలంలో రుణమాఫీ కోరుకుండో దాన్ని చేయడం చాలా సంతోషం. మీ అందరం రైతుల పక్షాన ప్రత్యేకంగా ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రికి, మంత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏకకాలంలో రుణమాఫీ చేయడం చాలా గొప్ప విషయం. దానికి ప్రభుత్వ పరంగా ఇంకా రైతులు సద్వినియోగం చేసుకొని వ్యవసాయం దండగన్న వాళ్ళ నోర్లు మోయించి ఇలా వ్యవసాయం పండుగ అనే విధంగా చేస్తున్నాం. కాబట్టి ఇంకా కూడా రైతులకు అన్ని విధాల అండగా ఉండాలి, రైతులకు సబ్సిడీలు ఇవ్వాలి, రైతు అన్ని విధాల పంటలు ప్రోత్సహించి ఒక ఒరే కాకుండా ఆరుతడి పంటలు కూడా అదేవిధంగా మా ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో సన్న ధాన్యం కూడా ఎక్కువ పంట వచ్చే విధంగా, ఏళ్ళు వచ్చే విధంగా అందరు రైతులు కూడా సన్నధాన్యాన్ని వేసే విధంగా చర్యలు తీసుకొని గత సంవత్సరం ఇప్పటికీ సన్నధాన్యం ఎక్కువ కూడా సాగు చేయడం జరిగింది. దానికి ప్రభుత్వ యంత్రాంగం కూడా మంచి కృషి చేసింది. ఆలయంలో ప్రభుత్వ అధికారులు చాలా చక్కగా రైతులకు మెలుకుని చెప్పుకుంటూ సకాలంలో ఏ పంట వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుందో రైతులకు మంచి కోఆర్డినేట్ చేసుకుంటా ముందుకు పోతున్నందుకు వ్యవసాయ అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ శాఖ మీద సమీక్ష సమావేశం 4 గంటలు నిర్వహించి రైతును అన్ని విధాలా రాజు చేయడం కోసం ఈ ప్రభుత్వం కృషి ఉంది. ముఖ్యంగా ఆలేరులో వ్యవసాయ శాఖ కూడా అన్ని గ్రామాలలో రైతులకు మెలుకలు చేయడానికి, మెలుకలు నేర్పి పంట దిగుబడి రావడానికి, నాణ్యమైన పంట పండించడానికి అవసరమైన ఫర్టిలైజర్, దానికి సంబంధించినటువంటి వాటిని సకాలంలో సప్లై చేసి ఎక్కడ కూడా నకిలీ లేకుండా అరికట్టులో ఈసారి సక్సెస్ అయ్యారు. కాబట్టి వాళ్ళని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ వాళ్ళ సేవలు ఇంకా కూడా రైతులకు అందాలన్న ఉద్దేశంతో ఇవాళ ఒక సమీక్షా సమావేశం నిర్వహించడం, దానికి ప్రభుత్వ అధికారులంతా కూడా వచ్చి పూర్తిగా సక్సెస్ చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన్సూరాబాద్ డివిజన్ సహారా స్టేట్స్ 10వ బ్లాక్ వద్ద డ్రైనేజీని మురుగునీటితో నిండి ఉన్న ప్రాంతాన్ని శనివారం స్థానికులతో కలిసి జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పరిశీలించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడారు. మన్సూరాబాద్ డివిజన్ సహారా స్టేట్స్ 10వ బ్లాక్ వద్ద డ్రైనేజీ మురుగునీటితో నిండి ఉన్న ప్రాంతాన్ని శనివారం స్థానికులతో కలిసి జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పరిశీలించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ జడ్జెస్ కాలనీ నుండి సహారా స్టేట్ ఆటోనగర్ రోడ్డు వరకు ఉన్న బ్లాక్ డ్రైన్ నాలాలలో డ్రైనేజీ మురుగునీరు రావడంతో సహారా స్టేట్స్ 10వ బ్లాక్ వద్ద బ్లాక్ అయ్యి మురుగునీరు పోవడం లేదని, దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సహారా స్టేట్స్ వెనకాల ఆటోనగర్ రోడ్ బ్రాక్స్ డ్రైన్ నాలా కొనసాగింపు పనులు మొదలు కాకపోవడం, ఆటోనగర్ డంపింగ్ యార్డ్ నుండి వేసినటువంటి స్మార్ట్ వాటర్ పైప్ లైన్ ఈ జంక్షన్లోనే కలపడం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు వాపోతున్నారని తెలిపారు. 6 కోట్ల బాక్స్ డ్రైన్ నాలా కొనసాగింపు పనులను మొదలయ్యేటట్టుగా ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ మరియు హెచ్ఎండబ్ల్యూఎస్ మరియు ఎస్బీ అధికారులు సమన్వయం చేసుకొని సహారా స్టేట్స్ 10వ బ్లాక్ వద్ద సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సహారా స్టేట్స్ కాలనీ అధ్యక్షులు సయ్యద్ జానీ, రవిచంద్ర, రాఘవేందర్, అమర్నాథ్, విజయలక్ష్మి, సీనయ్య, రమణ్ గౌడ్, రాకేష్ రెడ్డి, జవాన్ శ్రీనివాస్, ఎస్ఎఫ్ఏలు లక్ష్మణ్, హమీద్ పాల్గొన్నారు. లోపలికి వెళ్ళి నాలా కలిపినాం కదా మనము, అందులో డ్రైనేజీలు కలిపినట్టు మొత్తం గబ్బు వాసన లేచి మళ్ళీ ఆటోనార్ కాడ నర్సింగ్ కాలేజ్ అక్కడ బంద్ చేసేది కదా, ఓపెన్ ఇమ్మీడియట్గా ఓపెన్ చేయకపోతే ఈ సహారాలకు గబ్బు వాసన వేస్తుంది. ఇక్కడే పోతలేవు, తెచ్చి కొడితే పోతలేవు నీళ్ళు, గిట్టతో కొట్టి అది కూడా ఎక్కువ కొట్టాలి. ఒకసారి గట్టిగా చెప్పాను, బయట చెప్పాను కూడా రానే రాడాలి, బయట మాన్యువల్ ముందే పూర్తి
ఇది హెచ్ఎండబ్ల్యూఎస్ జిహెచ్ఎంసీకి మధ్యన అయిపోయింది. గతంలో ఇక్కడ నుంచి సహారా ఎస్టేట్ వాళ్ళందరూ కూడా నాలా వద్దని చెప్పారు. అయినా సరే కొంతమంది గతంలో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఆ జడ్జెస్ కాలనీ పైన నుంచి ఆటోనగర్కి వెళ్ళి వస్తున్న వరద నీళ్ళని ఇక్కడ మళ్ళీయాలని చెప్పేసి ఆటోనగర్ రోడ్ కట్ చేసి అక్కడ బండ్లగూడ దగ్గర ఉన్నటువంటి నాలా కలుపుదామని ప్లాన్ చేశారు. కానీ 6 కోట్ల కాంట్రాక్టరు డబ్బులు రాలేదని చెప్పి ఆయన క్యాన్సిల్ అయ్యిండు. ఇక్కడనే మొన్న 2 నెలల క్రితము ఇంకో నాలా ఇక్కడ నుంచి ఆటోనగర్ ఎస్టీపీ కలవడానికి ప్రయత్నం చేస్తే ఆపితే దాన్ని మళ్ళీ కావాల్సి వర్క్ చేయించారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం వల్ల ఆ ఓపెన్ ఏదైతే రెయిన్ వాటర్ సంబంధించిన నాలాలో డ్రైనేజీలు కలిపారు. ఇప్పుడు వీళ్ళ మొత్తం గబ్బు వాసన ఉండలేని పరిస్థితి. ఇక్కడ నుంచి మళ్ళీ రోడ్డు అవతల నర్సింగ్ కాలేజ్ వాళ్ళు బంద్ చేశారు. ఇవి అనాలోచితమైనటువంటి చర్యల వల్ల ఇవన్నీ కంపు వీళ్ళకు సహారోళ్ళకి సంబంధం లేకున్నా కూడా అది బయటికి వెళ్ళి తీసుకురావాల్సింది మొత్తం వీళ్ళకి వెళ్ళి తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళకు ఎవరు ఆగకుండా డ్రైనేజీలు కలుపుతున్నారు. ఈ విధంగా ఈ జిహెచ్ఎంసీ వాళ్ళకి హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళకి కోఆర్డినేషన్ ఉండదు. వీళ్ళేమో నాది కాదంటారు, వాళ్ళేమో అది నాది కాదంటారు. ఎవరు చేయాలి ఈ పనులని? ఇప్పుడు హెచ్ఎండబ్ల్యూఎస్లో వచ్చినప్పుడల్లా ఈ నాలా బంద్ అయిపోయింది, ఇది జిహెచ్ఎంసీ వాడు చేస్తా అంటాడు. ఈ డ్రైనేజ్ నీళ్ళేమో ఈ విధంగా వస్తున్నాయి. ఎంబడే ఇప్పుడు ఆ నాలాలలో డ్రైనేజీలు కలిపి ఎవరు వాళ్ళని పట్టుకొని చేయాలి. వీళ్ళందరూ వాసన ఇప్పుడు అదంతా విపరీతంగా ఉన్నది. నీట్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర మహిళా నాయకురాలు సునీతారావు, యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామిల ఆధ్వర్యంలో శనివారం గాంధీ భవన్ నుండి బాబు జగ్జీవన్ రావు విగ్రహం వరకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ మహిళా నాయకురాలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నీట్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర మహిళ సునీతారావు, యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామిల ఆధ్వర్యంలో శనివారం గాంధీ భవన్ నుండి బాబు జగ్జీవన్ రావు విగ్రహం వరకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ మహిళా నాయకురాలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం వెంటనే నీట్ పరీక్షలు అవకతవకలపై జరిగిన దానిపై విచారణ జరిపించాలని, 24 లక్షల విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చూడాలని, కష్టపడి చదివి ఎన్నో కలలు కన్న విద్యార్థుల జీవితాలతో బీజేపీ ప్రభుత్వం ఆడుకోవద్దని, వారికి న్యాయం జరిగే విధంగా చూడాలని, లేకపోతే పెద్ద ఎత్తున మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లా అధ్యక్షులు జయమ్మ, ఉషశ్రీ, సదాలక్ష్మి, పావని, పుష్పారెడ్డి, సుభాషిని, రమాదేవి, అమృత్, కృపారెడ్డి, సమత, వివిధ డివిజన్లో అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆలేరు లారీ ఓనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి వలి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలపై వినతి పత్రం అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆలేరు లారీ ఓనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి వలి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే స్పందించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలేరు లారీ ఓనర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం కోరికలు తీర్చే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 13వ తేదీ నుండి 16వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ స్వామివారి దశమ వార్షిక బ్రహ్మోత్సవాల ఉత్సవ కమిటీ అధ్యక్షుడు వల్లకాటి బాబురావును, కమిటీ సభ్యులను ఆలయ వైస్ చైర్మన్ రాచకొండ స్వామి ఘనంగా సన్మానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం కోరికలు తీర్చే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 13వ తేదీ నుండి 16వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ స్వామివారి దశమ వార్షిక బ్రహ్మోత్సవాల ఉత్సవ కమిటీ అధ్యక్షుడు వల్లకాటి బాబురావును, కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ వైస్ చైర్మన్ రాచకొండ స్వామి మాట్లాడుతూ ఉత్సవ కమిటీ అధ్యక్షులు బాబురావు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల, భక్తుల, దాతల సహాయ సహకారాలతో శ్రీ స్వామివారి దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా, దిగ్విజయంగా, ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు వల్లకాటి బాబురావు మాట్లాడుతూ శ్రీ స్వామివారి దశమ వార్షిక బ్రహ్మోత్సవ ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా ఎన్నుకున్న ఆలయ కమిటీ సభ్యులకు, ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలకు ధన, వస్తు, సేవ రూపేణ సహకరించిన దాతలకు, గ్రామ ప్రజలకు, వివిధ గ్రామాల భక్తులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బోగా లక్ష్మీనారాయణ, బొద్దుల వెంకటేశం, సామల భాస్కర్, బిజ్జాల ఆంజనేయులు, చింతమండు శ్రీధర్రావు, ఉప్పల రమేష్, కటకం శ్రీనివాస్, చెన్న బాలసిద్ధులు, కటకం సంతోష్, చిప్ప సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు శివ, అందాగారం తదితర హిట్ చిత్రాల్లో నటించిన వినోద్ కిషన్ను పేక మెడల్తో హీరోగా, అనుష కృష్ణ హీరోయిన్గా నటిస్తున్న సినిమా పేక మెడలు ఎవరికి చెప్పొద్దు సినిమాతో క్రేజీ యాక్ట్స్ ప్రొడక్షన్ సంస్థను స్థాపించి విజయాన్ని అందుకొని ఇప్పుడు పేక మెడలు సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వస్తున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విశ్వక్సేన్ చేతుల మీదుగా విడుదల చేయగా టీజర్కు చాలా మంచి స్పందన లభించింది. నా పేరు శివ, అందగారం తదితర హిట్ చిత్రాల్లో నటించిన వినోద్ కిషన్ను పేక మెడల్తో హీరోగా, అనుష కృష్ణ హీరోయిన్గా నటిస్తున్న సినిమా పేక మెడలు ఎవరికి చెప్పొద్దు సినిమాతో క్రేజీ యాక్ట్స్ ప్రొడక్షన్ సంస్థను స్థాపించి విజయాన్ని అందుకుని ఇప్పుడు పేక మెడలు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విశ్వక్సేన్ చేతుల మీదుగా విడుదల చేయగా టీజర్కు మంచి స్పందన లభించింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ బూమ్ బూమ్ లచ్చన్న విడుదలైంది. లక్కు నీ వెంట కుక్క తోట లెక్క ఊపుకుంటూ వచ్చారో లచ్చన్న అంటూ సాగే ఈ సాంగ్ సింగర్ మను పాడగా లిరిక్స్ రాసింది భార్గవ్ కార్తిక్. స్మరణ్ సాయి అందించిన మ్యూజిక్ చాలా అట్రాక్టివ్గా, కొత్తగా ఉంది. ఈ పాట ఆద్యంతం వినోదాత్మకంగా చిత్రీకరించినట్టుగా తెలుస్తుంది. ఒక మంచి కాన్సెప్ట్, కంటెంట్ ఉన్న స్టోరీగా ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది. ఈ సినిమా జూలైలో విడుదల చేస్తున్నట్టు తెలిపారు. మూవీ టీం నటీనటులు వినోద్ కిషన్, అనుష కృష్ణ, రితిక, శ్రీనివాస్, జగన్ యోగిరాజ్, అనుష నూతల, గణేష్ తిప్పరాజు, నరేష్ యాదవ్. టెక్నీషియన్స్ నిర్మాణం క్రేజీ యాండ్స్, ప్రొడక్షన్ నిర్మాత రాకేశ్వర్ రే, రచయిత దర్శకుడు నీలగిరి మామిల్లుడి, పిఈ హరిచరణ్, ఎడిటర్ సృజన అడుసుమిల్లి, హంజా అలీ, సంగీత దర్శకుడు స్మరణ్ సాయి, లైన్ ప్రొడ్యూసర్ అనుష బోరా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కేతన్ కుమార్. సరే, తొలిసారి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు. నల్గొండ జిల్లా సమగ్ర అభివృద్ధికి పార్టీలకు అతీతంగా పనిచేయాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బోల వెంకట్ ముదిరాజ్.
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. భూములను బట్టి విలువ ఉంటుందన్న ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్. కామ్రేడ్ గడ్డం అమృతారెడ్డి ఆశయాల సాధన కోసం పోరాడదామన్న ఐఎఫ్టియు జిల్లా ప్రధాన గంట నాగయ్య. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వై పాపారావు ఆదేశానుసారం ఆసుపత్రులను తనిఖీ చేసిన వైద్యాధికారులు. చౌటుప్పల్ మండలంలోని పలు గ్రామాల్లో టీడీపీ జెండాలను ఎగరవేసిన మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడుగు లక్ష్మయ్య. డీసీఎంఎస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. నీట్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ నుండి బాబు జగ్జీవన్ రావు విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ మహిళా నాయకులు. ఆలేరు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన లారీ ఓనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి వలి. రఘునాథపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉత్సవ కమిటీ అధ్యక్షుడిని ఘనంగా సన్మానించిన ఆలయ వైస్ చైర్మన్ రాచకొండ స్వామి. జూలైలో విడుదల కానున్న పేక మేడలు సినిమా. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.